హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్వీ స్వింగింగ్ కార్నర్ తెలుగు. ఈరోజు నేను 9 to 10 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో చూపిస్తున్నానండి. ఇది త్రీ లేయర్స్లో 5 మీటర్స్ క్లాత్ ఎలా కట్ చేయాలి, అంబ్రెల్లా 4 మీటర్స్ క్లాత్ ఎలా కట్ చేయాలి, అంబ్రెల్లాని 2 మీటర్స్ క్లాత్ తోటి అంబ్రెల్లా ఎలా కట్ చేయాలి, ఒకే నడుము మెజర్మెంట్స్తో చూపించానండి. పైనేమో బ్లౌజ్ పార్ట్కి ఫ్రిల్స్ లాగా వస్తాయండి, ఫుల్ హ్యాండ్స్ వచ్చి బ్యాక్ సైడు కీ హోల్ లాగా నెక్ వస్తుందన్నమాట ఓవెల్ షేప్లో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ శాటిల్ లైనింగ్ అండి 3 మీటర్స్. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ 5 మీటర్స్ అనమాట. ఓన్లీ బాటమ్ పార్ట్కే 5 మీటర్స్ తీసుకున్నాను. మళ్ళీ లోపల లైనింగ్ అనమాట, డబల్ లైనింగ్ వేస్తాను. కాటన్ లైనింగ్ 2 మీటర్స్. మెయిన్ పార్ట్ పైన పార్ట్ ఉంటుంది బాడీ పార్ట్కి బ్లాక్ కలర్ది 1 మీటర్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఫస్ట్ సాటిన్ క్లాత్ 4 మీటర్స్ క్లాత్ అనమాట. ఈ క్లాత్ని ఫస్ట్ అంబ్రెల్లాకి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకవేళ ఒకటి అర్థం కాకపోయినా మీకు త్రీ వేస్గా కట్ చేస్తాను కాబట్టి మీకు ఒకటైనా అర్థమవుతుంది అనమాట. ఇది 4 మీటర్స్ క్లాత్ని మన శారీ ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అదే విధంగా ఇదిగోండి ఈ విధంగా శారీ ఫోల్డ్ చేసుకున్నట్టు ఫస్ట్ 2 లేయర్స్, ఆ తర్వాత ఆ 2 లేయర్స్ మనం శారీ ఫోల్డ్ చేసుకుంటాం కదా ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది 4 మీటర్స్ క్లాత్తో చూపిస్తున్నానండి. ఈ క్లాత్ని 2 మీటర్స్ క్లాత్ లైనింగ్ క్లాత్తో చూపిస్తాను. మళ్ళీ 5 మీటర్స్ది మెయిన్ ఫ్యాబ్రిక్తో ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. అంటే 4 మీటర్స్కి నడుము వేరుగా వస్తుంది, 5 మీటర్స్కి వేరుగా వస్తుంది, 2 మీటర్స్కి వేరుగా వస్తుంది అనమాట. ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనమాట నేను చూపించేది. 2 మీటర్స్ ఇక్కడ అండి ఫోల్డింగ్ సైడ్, ఓపెన్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్ అనమాట. ఫోల్డింగ్ వైపుది నా వైపు ఉందన్నమాట. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి నా వైపు ఉన్న ఫోల్డింగ్ వైపుకి ఇట్లా లాక్కుంటున్నాను అనమాట. కోన్ షేప్లో ఇలా ఫోన్ షేప్లో వేసేసుకోవాలండి నీట్గా. చూడండి కిందేమో 4 లైన్స్ ఉన్నాయి, కింద కూడా 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి అనమాట. ఇది 4 ఫోల్డింగ్స్, ఇవి 4 ఫోల్డింగ్స్. ఈ కింద 4 ఫోల్డింగ్స్, ఇక్కడ పైన 4 ఫోల్డింగ్, మొత్తము 8 లేయర్స్ మీద ఉందన్నమాట. ఇప్పుడు ఇది టోటల్ 8 లేయర్స్. ఈ టోటల్ 8 లేయర్స్ని ఈక్వల్గా మొత్తము లోపలికి ఎక్కడన్నా ఏమైనా పోయినాయా అని చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తము నీట్గా సెట్ చేసుకోవాలండి. లేయర్స్ ఏమి లోపల లేకుండా, ముడతలు ఏమీ లేకుండా మనము ఒకసారి ఇలా మొత్తాన్ని చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి కొలతలు చెప్తున్నాను అండి. వేస్ట్ వచ్చేసేసి 24 ఇంచెస్ అండి. నేను బాటమ్ పార్ట్ కట్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్ వచ్చేసి 8 లేయర్స్ మీద మీకు చూపించాను కదా. 8 లేయర్స్ మీద చూపించినప్పుడు మీరు కొంతసేపు మీకు కొలతలు తీయాలి అంటే ఇక్కడ ఒకసారి పాస్ చేసుకొని చూసినట్లయితే మీకు మొత్తము అర్థమవుతుందండి. ఫ్రాక్ ఫుల్ లెంత్ 47 ఇంచెస్, బాడీ పార్ట్కి 11.5 ఇంచెస్ తీసేస్తున్నానండి. 47 నుంచి 11.5 ఇంచెస్ తీసేసినప్పుడు టోటల్ అదే కింద బాటమ్ పార్ట్ వచ్చింది కదా, అది 35.5 ఇంచెస్ అనమాట. ఈ 35.5 ఇంచెస్కి 1 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 36 ఇంచెస్ అనమాట. బాటమ్ లెంత్ వచ్చేసి 36 ఇంచెస్. ఇప్పుడు బాటమ్ లెంత్ వచ్చేసి 36 ఇంచెస్ కదా, వేస్ట్ దగ్గర నాకు 3 ఇంచెస్ వచ్చిందనమాట. 8 లేయర్స్ మీద వేస్ట్ రౌండ్ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇది అర్థమైంది అనుకుంటున్నానండి. ఇప్పుడు 8 లేయర్స్ మీద ఉందండి. ఇది 8 లేయర్స్ మీద ఉన్నప్పుడు మన నడుముని 8 పార్ట్గా వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నడుము వచ్చేసేసి 24 ఇంచులు అనమాట. ఈ 24 ఇంచుల్ని నేను 8 లేయర్స్ 4 పార్ట్స్కి వేసుకుంటే ఒకలాగా వస్తుంది. ఇప్పుడు 8 లేయర్స్ మీద వేసుకున్నాం కాబట్టి ఈ 24 ఇంచుల్ని ఇదిగోండి 2 సార్లు వేసాను. 12 ఇంచులు వచ్చింది. ఈ 12 ఇంచుల్ని మళ్ళీ ఇంకొక 2 సార్లు వేసాను, అంతే 4 టైమ్స్ అయింది. ఇప్పుడు 4 లేయర్స్ మీద ఈ 4 లేయర్స్ని మళ్ళీ 4 లేయర్స్ అంటే మొత్తం 8 మడతలు రావాలంట. 8 మడతలు చేసినప్పుడు 24 ఇంచుల్ని 8 మడతలు చేయండి. 8 మడతలు చేసినప్పుడు నాకు 3 ఇంచెస్ వచ్చిందనమాట. ఈ 3 ఇంచెస్ నడుము ఉంది కదా, ఈ 3 ఇంచెస్ నడుముని పైన కోన్ షేప్లా ఉంది కదా, ఆ కోన్ షేప్ వైపు మనకు అసలు ఫస్ట్ ఇది ఇక్కడ కదలకుండా ఒక పిన్ పెట్టేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి 3 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి లైన్ మొత్తం ఎక్కడైనా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు 3 ఇంచెస్ నడుము వచ్చింది. అంటే 8 లేయర్స్ మీద, అంటే 24 ఇంచెస్ని 8 పార్ట్లుగా వేసుకుంటే మనం టేప్తో 24ని 8 భాగాలుగా వేసుకుంటే 3 ఇంచెస్ వచ్చింది. నేను ఒక 1 ఇంచు
ఖర్చులకు పెడతాను అనమాట. మనం అటు ఇటు జాయిన్ చేస్తాం కాబట్టి 1 ఇంచ్ మొత్తం 4 ఇంచెస్ ఖర్చుకు పెట్టాను. పైనుంచి మనం పెట్టిన మార్కింగ్కి అసలు ఎంత డిస్టెన్స్ వచ్చింది, రెండు వైపులా ఈక్వల్గా రావాలండి. ఇటు ఒకవేళ 5 ఇంచెస్ వస్తే అటు కూడా 5 ఇంచెస్ రావాలి. ఆ విధంగా పెట్టుకొని చూసుకొని మిడిల్లో ఒక 1/2 ఇంచ్ డౌన్కి చేసుకోవాలి. మిడిల్లో ఒక 1/2 ఇంచ్ డౌన్కి చేసుకొని ఈ కార్నర్కి ఆ కార్నర్కి రెండు కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇలా వేసిన తర్వాత ఒకసారి నడుముని చూసుకోవాలి. చూసినప్పుడు 4 ఇంచెస్ ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు మనము లెంత్ చూసుకుంటున్నాం. మనం ఇప్పుడు ఎక్కడైతే మార్కింగ్ పెట్టావో ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవుకి ఇది మనం నడుము ఏ షేప్లో అయితే డ్రా చేసామో ఆ షేప్లోనే అక్కడి నుంచే పెట్టుకుంటూ మనకి ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ మీకు కష్టంగా అనిపించినప్పుడు మీరు కొంచెం దగ్గరగా పెట్టుకుంటా అక్కడక్కడ మార్కింగ్ పెట్టుకుంటా నేను ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మార్కింగ్ పెట్టుకుంటా రావాలండి. ఇప్పుడు నేను ఎంత లెంత్ ఉందో అంత లెంత్లో పెట్టేసేసుకుంటున్నాను నాకు కావాల్సిన లెంత్లో. ఇదిగోండి ఈ విధంగా ఒక 1 ఇంచ్ తగ్గించి తీసుకుంటున్నానండి. అంటే 36 ఇంచెస్ చెప్పా కదా, ఇప్పుడు 35 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసేసుకున్నాను. ఇలా చూడండి ఒకసారి మార్కింగ్ పెట్టేసేసుకొని మీకు కావాలి అంటే మధ్యలో కూడా ఇలా మార్కింగ్ దగ్గరగా పెట్టుకొని కూడా మీరు ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ అతుకు వేయాలి కదా, ఇక్కడ అతుకు వచ్చింది కదా మనకి, పైన క్లాత్ సరిపోలేదు కాబట్టి ఆ కింద వైపు క్లాత్ మిగిలిద్ది అనమాట. ఆ క్లాత్ని పై క్లాత్లో మనము అడ్జస్ట్. ఇప్పుడు ఇక్కడ కింద లేయర్స్ ఉన్నాయి కదా, ఆ కింద లేయర్స్ కోసము కింద జాయింట్కి ఇప్పుడు కింద వైపు మిగిలింది కదా మనకి, ఇదిగోండి ఈ క్లాత్ ఫోల్డింగ్ మీద ఉందండి, అందుకని ఫోల్డింగ్ని కట్ చేసేసుకుంటున్నాను. ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ వైపు స్ట్రైట్ లైన్ ఉంటుంది అనమాట. ఆ స్ట్రైట్ లైన్ వైపుకి పైకి వైపు పెట్టేసేసుకొని ఈ విధంగా 4 లైన్స్ ఉన్నాయి అనమాట. 4 లేయర్స్, ఈ 4 లేయర్స్ని యాజిటీజ్గా దీని మీద పెట్టేసేసుకొని స్ట్రైట్ లైన్, క్రాస్ లైన్ కాకుండా స్ట్రైట్ లైన్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రైట్ లైన్ వైపు పెడితే మనకి స్టిచ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా స్ట్రైట్ లైన్ని ఈ స్ట్రైట్ లైన్ మీద పెట్టేసేసుకొని మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చుతోటి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిన్స్ పెట్టేసేసుకొని మనకి ఏ షేప్ ఇప్పుడు షేప్ కట్ చేసుకున్నాం కదా కింద, ఆ షేప్ ప్రకారమే ఈ పైన క్లాత్ కూడా మనము ఆ షేప్ ప్రకారమే ఈ పై క్లాత్ కూడా మనం కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి పెట్టేటప్పుడు కూడా లైన్స్ అని మనకి క్లాత్ జారుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు ఈ విధంగా మనం డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలండి. అయితే ఇప్పుడు ఇది 4 మీటర్స్ క్లాత్ అంబ్రెల్లా కటింగ్ అనమాట. వేస్ట్ వచ్చేసేసి 24 ఇంచెస్ అండి. దాన్ని 8 భాగాలుగా వేసుకున్నామండి. అంటే 3 ఇంచెస్ వచ్చింది. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 4 ఇంచెస్ నడుము పెట్టాను. 4 ఇంచెస్ నడుము పెట్టుకున్నాను. లెంత్ ఏమో 36 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఇదిగోండి చూసిన నడుము ఇలా వచ్చింది. ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఇక్కడ మనం ఈ చివరి స్ట్రైట్గా వచ్చింది కదా, అటువైపు మనం జాయింట్లు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్యాబ్రిక్ చాలా పైకి లేస్తున్నట్టు అతుక్కోకుండా అట్లా ఉందనమాట. దీని ఈ 5 మీటర్స్ని కూడా ఇదిగోండి 2 లేయర్స్, ఫస్ట్ 2 లేయర్స్లా మడత పెట్టుకొని మళ్ళీ తర్వాత ఇంకొక లేయర్గా మడత పెట్టుకోవాలి. అంటే మన శారీ ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 4 లేయర్స్ వచ్చినాయి అనమాట. ఇవి 4 లేయర్స్. ఈ 4 లేయర్స్ని ఇదిగో క్రాస్గా ఈ 4 లేయర్స్ మీద నుంచి ఇట్లా ఈ విధంగా క్రాస్గా వేసేసుకోవాలి. క్రాస్గా వేసుకున్నప్పుడు మనకి ఎగుడు దిగుడులాగా వస్తుంది అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వీటన్నిటికీ పిన్స్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఈ 4 లేయర్స్ని చుట్టుపక్కల 2 సైడ్స్ని మనము పిన్స్తో ఇదా సెక్యూర్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు జారిపోకుండా ఉంటాయి. ఏదైనా జారే క్లాత్ ఉంటే ముందు మనము ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నట్లయితే మనకి కట్ చేసుకునేటప్పుడు కానీ మార్కింగ్ చేసుకునేటప్పుడు కానీ ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫోల్డింగ్ సైజు ఓపెన్ సైడు నేను 2 సైడ్స్కి ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఓపెన్ సైడు, ఇదే క్లోజ్ సైడు, ఈ క్లోజ్ సైడ్ని ఇటువైపు ఓపెన్ సైడ్ అనమాట. ఇప్పుడు మనకి కోన్ షేప్ రావాలి కాబట్టి ఒక ఫోల్డింగ్ వైపు నుంచి ఇట్లా ఓపెన్ సైడ్ వైపుకి కోన్ లాగా వేసేసుకొని ఎక్కడ ముడతలు లేకుండా సెట్ చేసుకోవాలండి. ముడతలు వస్తే మళ్ళీ లోపల ముడతలు వచ్చినాయంటే కిందకి రావడము అలా మొత్తం ఎగుడు దిగుడుగా వచ్చింది అనమాట. మీరు ఫోల్డింగ్ దగ్గరే అనమాట ఏదైనా సరే చేయాల్సింది. ఈ ఫోల్డింగ్ని కొంచెం ఓపిక్గా
ఈ ఫోల్డింగ్స్ అన్నీ ప్రాపర్గా పెట్టుకున్నట్లయితే కట్ చేసుకోవడం కూడా ఈజీగా ఉండిద్ది. ఇదిగోండి ఈ కోన్ షేప్లో ఇది 5 మీటర్స్ క్లాత్ మీద పెడుతున్నాను. ఇందాక 4 మీటర్స్ కాబట్టి 2 ఈక్వల్ క్లాత్ తీసుకున్నట్లయితే మనం ఇందాక తీసిన లైనింగ్ని తీసి యాజ్ టీజ్గా దీని మీద పెట్టేసేసి కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇది 5 మీటర్స్ అది 4 మీటర్స్ తీసుకున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ మనము సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట. అందుకని ఇప్పుడు నేను 4 ఇలాగా నడుము దగ్గర 4 ఇంచెస్ పెట్టాను. పైన ఇటువైపు సైడు ఇటు సైడు కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయా లేవో సెట్ చేసుకున్నాను. మిడిల్లో ఒక 1/2 ఇంచ్ తగ్గిద్దండి అటు సైడ్కి ఇటు సైడ్కి. ఆ 1/2 ఇంచ్ కూడా సెట్ చేసేసుకొని నేను నెక్కుని డ్రా చేసేసుకున్నాను. మనకి ఇప్పుడు ఎంతైతే లెంత్లో కావాలో ఇప్పుడు మనం నడుము ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో మనము మార్కింగ్ పెట్టేసేసుకోవచ్చు. దగ్గరగా అయినా పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోవచ్చు, దూరంగా అయినా మార్కింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఇదిగో దగ్గరగా ఈ విధంగా దగ్గరగా పెట్టేసి ఇట్లా లైన్లు డ్రా చేసేసుకుని మీకు డ్రా లైన్ కనిపించట్లేదు అనుకుంటానండి. కాకపోతే నేను కట్ చేసేటప్పుడు షేప్ చూడండి అర్థమైంది. మనకి నడుము దగ్గర ఏదైతే షేప్ వస్తుందో కింద కూడా ఆ షేపే వస్తుందన్నమాట. ఇట్లాగా మొత్తాన్ని ఇగో ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ 5 మీటర్స్ క్లాత్కి నాకు దాన్ని ఏమంటారు జాయింట్ ఏం పర్లేదండి, ఒకటే లాగా వచ్చేసేసింది. ఇదిగోండి 8 లేయర్స్ క్లాత్ అనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదిగోండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి మొత్తం కట్ చేసిన తర్వాత ఈక్వల్గా వచ్చింది చూడండి కింద వైపు. అలా ఈక్వల్గా వస్తే మనకి అంబ్రెల్లా షేప్ కుదిరినట్టు అనమాట. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ క్లాత్ ఉందని చెప్పాను కదా, అది కూడా కట్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు దీనికి పిన్స్ తీసేసి ఒకసారి చూపిస్తాను చూడండి. పిన్స్ ఓపెన్ చేసేసి చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిసి ఫుల్ అంబ్రెల్లా అనమాట. ఇదిగో ఓపెన్ చేసి చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. గేర్ కూడా చూడండి. ఇదిగోండి ఇవి 2 లేయర్స్ మీద ఉందన్నమాట ఈ అంబ్రెల్లా ఫ్రాక్. ఇది క్లాత్ ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువగా లోపల స్కాన్ కానీ ఇస్తే ఇంకా ఫ్లఫీగా బాగా పైకి లేసిద్ది అనమాట. ఇదిగోండి ఇప్పుడు 2 మీటర్స్ క్లాత్ తోటి అంబ్రెల్లా ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి 2 లేయర్స్ మీద ఉంది. ఈ 2 లేయర్స్ని ఇట్లాగా క్రాస్గా వేసేసుకున్నట్లయితే మనకి ఇది హాఫ్ అంబ్రెల్లా అనమాట. ఇది ఫుల్ అంబ్రెల్లా కాదు, ఇది హాఫ్ అంబ్రెల్లా. ఇప్పుడు ఇది 4 లేయర్స్ మీద ఉందన్నమాట. ఇది ఎన్ని లేయర్స్ మీద ఉంది? 4 లేయర్స్ మీద ఉంది. 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి వేస్ట్ వచ్చేసేసి 24 ఇంచులు కాబట్టి 4 భాగాలుగా వేసుకుంటే 6 ఇంచులు వస్తుందన్నమాట. ఈ 6 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ పెట్టేసేసుకుంటున్నాను అనమాట. మార్కింగ్ పెట్టుకొని 6 ఇంచులు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత అటు నుంచి ఇటు నుంచి ఒకసారి చెక్ చేసుకొని 3 ఈక్వల్గా అటువైపు ఎంత అయితే వస్తుందో ఇటువైపు అంతే రావాలి, మిడిల్లో కూడా అంతే రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత మనం అట్లా కరువుగా చేసుకున్న తర్వాత ఆ కరువుని ఒకసారి మనము కొలుచుకోవాలి. అంటే మన నడుము ఎంత వచ్చింది? 6 ఇంచులు. 6 4 24 ఇంచులు. దానికి ఒక 1 ఇంచు అంటే 7 ఇంచులు. 7 ఇంచులు నడుము వచ్చింది. అంటే మనము ఖర్చులకి 1 ఇంచ్ తీసేస్తున్నాం కదా, అట్లాగనమాట. మనకి దీన్ని ఒక 2 ఇంచెస్ తగ్గించైనా మనం తీసుకోవచ్చు అనమాట. ఇది లైనింగ్ లోపల లైనింగ్ కాబట్టి, ఇది కూడా డబల్ లైనింగ్ కాబట్టి ఇది కొంచెం చిన్నగా ఉన్నా పర్లేదనమాట. నేను 34 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట నడుము దగ్గర నుంచి. ఇప్పుడు కింద మనకి అతుకు పడింది కదా, ఈ అతుకుని కింద వైపు నుంచి తీసేసి ఇందాక మీకు ఫస్ట్లో ఎలా అయితే చూపించానో ఈ విధంగా పైన పెట్టేసేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని మన షేప్ లాగా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కింద చూసి డ్రా చేసుకున్నాం కదా, దాన్ని బట్టి ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇలా కట్ చేసుకుని ఇక్కడేమో జాయింట్ వేసుకోవాలి. అక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా, అందుకని అక్కడ జాయింట్ వేసేసుకుంటే మనకి స్ట్రైట్ పీస్ వచ్చేసింది అనమాట. ఇదిగో ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగో ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి మిడిల్లో వచ్చింది కదా, ఆ మిడిల్లో మనకి అతుకు వస్తుంది అనమాట. ఇట్లా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనకి ఎంత క్లాత్ కావాలో ముందు హైటు విడ్త్ రెండు వైపులకి ఎంత కావాలో అంత చూసుకొని క్లాత్లో నుంచి కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ మనకి క్లాత్ ఎటువైపు తక్కువ పడుతుందో చూసుకొని దాన్ని బట్టి కూడా మనం కొన్నిసార్లు కట్ చేసేసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది, తక్కువ క్లాత్ ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు నేను 2 పార్ట్స్కి ఒకటేసారి కట్ చేసుకున్నానండి. హైటు వెడల్పు 2 కట్ చేసేసుకున్నాను. ఇదిగో ఇట్లాగా 2 పార్ట్స్ని
ఇప్పుడు వీటన్నిటిని సపరేట్ చేసేసుకుంటున్నాను నేను, ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి ఉక్సులు కాజాలు పెట్టడానికి, ఓపెన్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ ఓపెన్ అయ్యేసరికి నేను దీన్ని ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఈ 2 పార్ట్స్ డివైడ్ చేసుకున్నప్పుడు ఇది 2 లేయర్లు అనమాట, 2 లేయర్స్. ఈ 2 లేయర్స్ని ఈక్వల్గా కట్ చేసేసుకుంటున్నానండి. అంటే ఎగుడు దిగులు ఉన్నాయి కదా, ఎగుడు దిగులు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది రెండు పొరల మీద ఉందండి, 2 పొరల మీద ఉంది. ఇప్పుడు నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ అనేది ఓపెన్ సైడ్ తీసుకుంటున్నాను అనమాట. ఇది ఓపెన్ బ్యాక్ సైడ్ ఓపెన్ కాబట్టి ఓపెన్ సైడ్ ఒక 1 ఇంచు ఉక్సులకి కాజాలకి ఇది 2 లేయర్ల మీద ఉందండి. 2 లేయర్ల మీద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న 5 ఇంచెస్ షోల్డర్కి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ వదిలేసి 5 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. కింద కూడా 5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను. ఆర్మ్ లెంత్కి 5 ఇంచెస్. ఇప్పుడు దీనికి ఇంకా 5 ఇంచెస్ లేదా ఉందా అని చెక్ చేసుకుంటున్నాను. దీనికి చెస్ట్ వచ్చేసి 26 ఇంచులు అండి. 26 ఇంచులు 4 భాగాలు వేసుకుంటే 6.5 ఇంచులు. ఈ 6.5 ఇంచులకి నేను ఒక 1.5 ఇంచ్ మార్జిన్ తీసుకుంటున్నాను, అంటే కుట్టుకోవడానికి ఖర్చుకి. కింద నడుము వచ్చేసేసి 24 ఇంచులు, 6 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అంటే వీనికి మళ్ళీ పైనంత అయితే పెట్టుకున్నాను, వేస్ట్కి ఒక 1 ఇంచు టక్స్లు వస్తాయి కదా మిడిల్లో ఫ్రాక్కి, అవి అన్నమాట. కింద ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే ఇదేంటంటే మనకి ఫ్రాక్ జాయిన్ చేసినప్పుడు సైడ్స్ కిందకి జారినట్టు ఉంటాయండి, అలా ఉండకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ కరువు తీసుకుంటున్నానండి. కరువు కోసం ఒక 1 ఇంచ్ లోతు, ఒక 1 ఇంచ్ ఆమ్ రౌండ్కి ఒక 1 ఇంచ్ లోతు తీసుకున్నాను. 1 ఇంచ్ లోతు తీసేసుకొని ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని తర్వాత నెక్కులు చూస్తున్నానండి. నెక్కు వెడల్పు వచ్చేసేసి 2 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అంటే అక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఆ 1 ఇంచ్ కాకుండా 1 ఇంచ్ పక్క నుంచి ఒక 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నాను నెక్కు కోసం అని చెప్పి. ఆ 1 ఇంచ్ లోపలికి వెళ్ళిపోయిద్దండి. ఆ 1 ఇంచ్ అనేది ఉక్సులకి కాజాలకి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను కాబట్టి 3 ఇంచెస్ నెక్ తీసుకుంటున్నానండి. 2 ఇంచెస్ వెడల్పుతోటి 2 ఇంచెస్ వెడల్పుతోటి 3 ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కాదండి, ఒక 1 ఇంచ్ వదిలేసేసి ఇక్కడ 1 ఇంచ్ వదిలేసేసి 1 ఇంచ్ పక్క నుంచి ఇలా ఒక 2 ఇంచెస్ కిందకి ఒక ఓవెల్ షేప్ లాగా డ్రా చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేను ఇట్లా ఓవెల్ షేప్లో డ్రా చేస్తున్నానండి. 2 ఇంచెస్ వెడల్పు అండి నెక్కు, 3 ఇంచెస్ పొడవు. తర్వాత మళ్ళీ ఒక 1 ఇంచెస్ వదిలేసాను. తర్వాత 2 ఇంచెస్కి ఓవెల్ షేప్ చేసుకుంటున్నాను. ఇలా చేసేసుకున్న తర్వాత మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ అనేది నేను తర్వాత కట్ చేస్తానండి. ఇవి ఇలా టక్స్లు పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి, ఉక్సులు పట్టి కాజాల పట్టి అని తెలుస్తుందని కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఇంకో 2 లేయర్స్ మీద వేసుకున్నాను. ఇప్పుడు ఇదిగో ఫోల్డింగ్ వైపు మనం పెట్టుకోవాలి. అంటే మనం మనకి బ్యాక్ సైడ్ ఓపెనా ఫ్రంట్ సైడ్ ఓపెనా అనేది తెలుసుకొని దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టుకున్నాను కాబట్టి ఫ్రంట్ సైడ్ క్లోజ్లో పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ క్లోజ్లో పెట్టుకొని 1 ఇంచ్ని ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా తీసుకున్న దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ తీసుకున్నాం కదా బ్యాక్ సైడ్ ఉక్సులు పట్టి కాజాలు పట్టి, దాన్ని క్లోజ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవడానికి ఇందాక హాఫ్ ఇంచ్ కట్ చేయడం మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు 1/2 ఇంచ్ రెండింటి మీద కట్ చేసేసుకుంటున్నాను. కింద 1/2 ఇంచ్ తీసుకోవడం వల్ల మనకి కింద వైపు ఫ్రాక్ జారినట్టు, కింద సైడ్స్ జారినట్టు ఉండకుండా ఉంటాయి అన్నమాట, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇట్లా స్ట్రైట్ కట్ చేసేసుకోనండి. అక్కడ 1 ఇంచ్ కట్ చేయగానే 1 ఇంచ్ అలాగే ఉంచేసేసి కట్ చేసేసుకోండి. దీన్ని కూడా ఇట్లా స్ట్రైట్ కట్ చేసేసుకోండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఈ 1 ఇంచ్ని ఇట్లా లోపలికి పెట్టేసేసి మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి నేను నెక్కు వెడల్పు 2 ఇంచులు తీసుకుంటున్నాను, నెక్కు పొడవు 5 ఇంచులు తీసుకుంటున్నాను అనమాట. నేను పలక పెడుతున్నాను అనమాట, అందుకే ఇంత లెంత్ తీసుకుంటున్నాను 5 ఇంచెస్. విడిగా అయితే 4 ఇంచెస్ సరిపోయింది. ఇందులో 2 ఇంచెస్ నేను పైకి పెట్టుకుంటున్నానండి. 2 ఇంచెస్ పైకి పెట్టేసేసుకొని 2 ఇంచెస్ దగ్గర కరువు తీసుకుంటున్నాను. ఇలా చేసేసుకొని దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా పైన 3 ఇంచెస్ వస్తుందన్నమాట. పైన 3 ఇంచెస్ దగ్గర నుంచి కిందకి ఒక 1 ఇంచ్, అంతకైతే 1/2 ఇంచెస్ పక్కకైనా కట్ చేసుకోవచ్చు అండి మీరు నెక్.
3 ఇంచెస్ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పక్కకు పెట్టుకొని క్రాస్ తీసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు మనం స్లీవ్స్ కట్ చేసుకుంటున్నాము. స్లీవ్స్ని ఫస్ట్ 2 లేయర్స్ మీద వేసుకోవాలి. మన క్లాత్ ఎంత ఉందో చూసుకొని ఒకసారి చెక్ చేసేసుకొని మనకి ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో నేను ఫస్ట్ కట్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 21 ఇంచెస్ పైనే ఉంది, 23 ఇంచెస్ ఉందండి ఇక్కడ క్లాత్ అనేది. ఈ 23 ఇంచెస్ని నేను యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత నేను 4 ఫోల్డింగ్స్ మీద హ్యాండ్స్ కావాలి అంటే 4 మడతల మీద వేసుకోవాలి. కాబట్టి 4 మడతల మీద వేసుకొని నాకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ వరకు మార్కింగ్ పెట్టుకొని 21 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను అండి. 2 సైడ్స్ 21 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. నార్మల్ హ్యాండ్స్లా కట్ చేసి తీసుకోవడమే. ఈ విధంగా కట్ పెట్టుకున్న తర్వాత మనకి చంక డౌన్ తీసుకుంటాం కదా, ఆ చంక డౌన్ అనేది 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసి 2 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 7 ఇంచెస్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. పెట్టేసేసుకొని ఇక్కడ నేను 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ అనమాట, కింద వైపు హ్యాండ్ లూజు మళ్ళీ 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాను. 3.5 హ్యాండ్ లూజ్ అనమాట. 6 ఇంచెస్ దగ్గర మళ్ళీ చూసుకుంటున్నాను అనమాట. హ్యాండ్ లూజు 3.5 2 ఇంచెస్ మార్జిన్ అనమాట. ఆ తర్వాత హ్యాండ్కి మొత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా పెట్టేసుకుంటున్నాను. ఇదిగోని కరువు తీసుకుంటున్నాను హ్యాండ్కి. ఈ విధంగా పెట్టేసేసుకొని కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ లూజు 3.5 ఒక 2 ఇంచెస్ మార్జిన్ తీసుకున్నానండి. హ్యాండ్ లెంత్ వచ్చేసేసి 21 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. డౌన్ 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆ డౌన్ దగ్గర 6 ఇంచెస్ 6.5 ఇంచుల వెడల్పు పెట్టుకున్నానండి. ఈ విధంగా మళ్ళీ మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ పెట్టి కరువు తీసుకుంటున్నాను. ఆ కరువు తీసుకుంది ఫ్రంట్ పార్ట్ అనమాట. అక్కడ ఒక టక్స్ పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్, కానీ జాయింట్ వేసుకోవడం మనకి ఈజీగా ఉండిద్ది హ్యాండ్. ఇదిగోండి 2 హ్యాండ్స్ ఈ విధంగా వచ్చినాయి. ఈ 2 హ్యాండ్స్ పైన నేను ఫ్రిల్ పెట్టాను కదా, ఆ ఫ్రిల్ కోసం అని చెప్పి ఇలా స్ట్రైట్ పీస్ని తీసుకున్నానండి. ఈ స్ట్రైట్ పీస్కి మిడిల్లో కట్ చేసేసుకుంటాను. 2 హ్యాండ్స్కి వచ్చేస్తాయి అనమాట. ఇది 4 ఇంచెస్ లెంత్లో తీసుకున్నానండి. హైట్లో 4 ఇంచెస్ హైట్లో క్లాత్ తీసుకొని ఇదిగో ఈ విధంగా మన హ్యాండ్కి పైన ఇలా స్టిచ్ చేసేసుకొని హ్యాండ్ జాయిన్ చేసేసుకోవడమేనమాట. 2 హ్యాండ్స్కి ఈ విధంగానే ఇదిగో ఇలా ఫ్రిల్స్ పెట్టేసేసుకుంటానండి. మీకు వీడియోలో చూసిన విధంగా ఇలా హ్యాండ్స్కి ఫ్రిల్స్ వస్తాయి. తర్వాత ఈ మనం ఇది లైనింగ్ మీద పెట్టుకొని కట్ చేసుకోవడం చూపిస్తున్నానండి. మనం ఇట్లా లైనింగ్ మీద కట్ చేసుకొని చూసుకునేటప్పుడు కూడా లైనింగ్ తక్కువ ఎలా పడుతుందో చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా మనం తక్కువ లైనింగ్ ఉన్నప్పుడు ఎక్కువ లైనింగ్ ఎటువైపు పన్నా ఎక్కువ ఉందో అటువైపు చూసుకొని కట్ చేసుకుంటే మన క్లాత్ కూడా సేవ్ అవుతుంది. ఇదిగో ఈ విధంగా పెట్టేసేసుకొని కట్ చేసేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి ఈ విధంగా మొత్తం లైనింగ్ని కట్ చేసుకోవాలి.